హలో ఎవ్రీవన్. మహాభారతంలోని శ్రీకృష్ణుడి నీతిలాగే రామాయణంలోని శ్రీరాముడి జీవితంలో కూడా 5 ప్రధానమైనటువంటి సూత్రాలని పాటించారు. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్, ఒకే మాట ఒకే బాణం. శ్రీరాముడు తన తండ్రికి ఇచ్చినటువంటి మాట కోసం అడవులకు వెళ్తారు. మాట ఇస్తే ఎంత కష్టమైన పనినైనా నిలబెట్టుకోవాలి. అలాగే రెండవది, బంధుత్వమే బలం. లక్ష్మణుడు, హనుమంతుడు, భరతుడు వీళ్ళంతా కూడా రాముణ్ణి ఎంత ప్రేమిస్తారో మనం చూసాం. బలమైనటువంటి కుటుంబ సంబంధాలు, అలాగే మిత్రత్వం అతి పెద్ద శక్తి అని చెప్పచ్చు. అలాగే మూడవది, ధర్మమే విజయం. రామాయణం నేర్పినటువంటి అతి పెద్ద పాఠం, ధర్మం వైపు ఉంటేనే అంతిమ విజయం అనేది మనదవుతుంది. రావణాసుని యొక్క అహంకారం, అధర్మం అతని యొక్క పతనానికైతే దారితీసింది. అలాగే నెక్స్ట్, ఓర్పు బంగారం. ఓర్పు ప్రతి ఒక్కరికి కూడా గొప్ప ఆభరణం అని చెప్పచ్చు. సీతమ్మ అపహరణ తర్వాత రాముడు తొందరపాటు పడలేదు. చాలా ఓపిగ్గా, ఓర్పుగా, సరైన ప్రణాళికతో తను యుద్ధం చేశాడు. జీవితంలోని విజయం సాధించడానికి ఓర్పు అనేది చాలా ముఖ్యమని చెప్పచ్చు. లాస్ట్ వన్, ప్రతిభను గౌరవించడం. రాముడు ఒక వానని అంటే హనుమంతుని, అలాగే ఒక రాక్షసుని విభీషణుడు వారి యొక్క ప్రతిభకు తగ్గట్టు గౌరవాన్ని అయితే ఇచ్చాడు. కుల మత వర్గ భేదాలను తను చూడకుండా కేవలం ప్రతిభను మాత్రమే గుర్తించడం, ఇది ముఖ్యం. ఓకే, సో ఇది రాముడు నమ్మినటువంటి 5 ప్రధానమైనటువంటి సూత్రాలు. ఓకే, సో థ్యాంక్ యూ.